This is one more video from straight lines last exercise after circumcenter, orthocenter, foot and image, and more important questions. This is orthocenter, and I will give you in this exercise one more video also. This I am explaining 4 or 5 questions, and next video I will explain more 4 or 5 questions. These 4 videos, circumcenter and orthocenter, and this video and next video, and also foot and image video. These 5 videos very important for long answers. See, what is the question? Find the incenter of the triangle formed by the lines. Already we discussed circumcenter, orthocenter. That's why I'm explaining this. This is also very easy. Incenter, excenter, centroid, circumcenter, orthocenter. ఏది కావాలన్నా we need the vertices first of all. But ఇక్కడ vertices ఇవ్వలే, lines ఇచ్చాడు. What are the lines? కోఆర్డినేట్ జామెట్రీకి వెళ్ళండి. x = 1 అంటే ఇలా ఉంటుంది లైన్, y = 1 అంటే ఇలా ఉంటుంది, x + y = 1 అంటే ఇలా ఉంటుంది. ఇగో ఈ ట్రయాంగిల్ కి ఇన్సెంటర్ కావాలంట. అదే సర్కంసెంటర్ అడిగాడు అనుకోండి, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, ఏబికి మధ్యలో ఉంటే సరిపోతుంది సర్కంసెంటర్, సిన్స్ దట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. అదే ఆర్థోసెంటర్ అనుకోండి, సి దగ్గర ఏదంటే అదే ఆర్థోసెంటర్, కానీ ఇన్సెంటర్ అడుగుతున్నాడు కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ let this is equation number 1, equation number 2, equation number 3. Very easy question, solving 1 and 2. So x = 1, y = 1 సాల్వ్ చేసి వచ్చే పాయింట్ డైరెక్ట్ గా ఏంటి, 1, 1 x1 y1 అండ్ సాల్వింగ్ 2 and 3. 2 and 3 లో ఆల్రెడీ y = 1 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, x = 0 అవుతుంది. y = ఎంత, 1 ఇక్కడ రాయండి, 1 - 1 ఎంత మన అడిగితే 0 అంటే మీకు పాయింట్ ఏమొస్తుంది, b 0, 1 అండ్ సాల్వింగ్ 1 and 3 ఏమొస్తుంది, 1 and 3 అంటే 1, 0. 1 లో ఆల్రెడీ x = 1 ఉంది, ఇక్కడ 1 రాయండి, సాల్వ్ చేయడం అంటే సబ్స్టిట్యూట్ చేయడమే కదా. 3 పాయింట్స్ వచ్చేసినాయి, ఇక్కడ రాయండి. Therefore a 1, 1, b 0, 1, c 1, 0. Now a అంటే x1 y1, b x2 y2, c x3 y3 వచ్చేసింది. కానీ ఇన్సెంటర్ కి ఫార్ములా ఏంటంటే i is equal to ax1 plus bx2 plus cx3 by a plus b plus c, ay1 plus by2 plus cy3 by a plus b plus c. ఇది ఫార్ములా ఇన్సెంటర్ కి. x1 y1 x2 y2 x3 y3 తో పాటు స్మాల్ a స్మాల్ b స్మాల్ c బై హెరాన్స్ ఫార్ములా. యు నో హౌ టు ఫైండ్ స్మాల్ a స్మాల్ b స్మాల్ c. ఈ రెండిటికి డిస్టెన్స్ c, ఈ రెండిటికి డిస్టెన్స్ a, ఈ రెండిటికి డిస్టెన్స్ b. సో నౌ ఫైండింగ్ a is equal to bc డిస్టెన్స్ కదా. సో b ఉంది, c ఉంది, డిస్టెన్స్ ఫార్ములా వాడండి. x2 - x1 whole square, y2 - y1 whole square చాలా చేసాం మనం. 0 - 1 whole square 1, 1 - 0 whole square 1, ఎంత వచ్చింది, √2. Now small b కనుక్కోండి, which is distance between AC కదా, b అంటే ఇగో AC √1 - 1 0 and 1 - 0 1, which is equal to 1, √1 అంటే 1. Again find small c, which is nothing but distance between AB. So which is equal to √, AB distance కాబట్టి again 1 - 0 1 and 1 - 1 0. Again what, 1. Small a small b small c, x1 y1 x2 y2 x3 y3 అన్నీ వచ్చేసినాయి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. which is equal to ax1 √2 into this one. Consider this is x1 y1 and this is x2 y2. వర్ధన్ మాట్లాడదు, x3 y3 చిన్నగా వర్ధన్. సో ax1 √2 into 1 √2, by1 1 into 0 0, bx2 కదా ప్లస్ bx2 1 into కరెక్టే కదా 0, 1 into 0 0 అండ్ cx3, సో 1 into 1 1 by a plus b plus c అంటే √2 plus 1 plus 1 అంటే 2, కామా ay1 √2 into 1 √2 and by2, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, see ay1 is √2, by2, b అంటే 1 y2 అంటే 1, cy3 1 into 0 0 by same a plus b plus c కాబట్టి √2 plus 2. So which is equal to √2 plus 1 by √2 plus 2, comma √2 plus 1 by √2 plus 2 is incenter. ఇక్కడ మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇవి సర్ట్స్ రేషనలైజ్ చేసి చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ ఎనఫ్, మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ఇన్సెంటర్. నౌ కమ్ టు హియర్ వాట్ ద నెక్స్ట్ క్వశ్చన్ చదువుదాం ఒకసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the lines, if the angle between the lines are 45. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రా, చాలా ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. 2 లైన్స్ ఇచ్చాడు, ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట.
అక్కడ యాంగిల్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 40 degrees ఇచ్చాడు, ఒక లైన్ లో అన్నోన్ k ఇచ్చాడు, అది కనుక్కోవాలి. సో యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఫార్ములాస్ రెండు ఉన్నాయి మనకు, కోఎఫిషియన్స్ ఉన్నాయి, స్లోప్స్ ఉన్నాయి, ఎలా అయినా చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ లో ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చాడు, kx plus y plus 9 is equal to 0, ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ లైన్ ఏంటి, 3x minus y plus 4 is equal to 0, ఈక్వేషన్ నెంబర్ 2. వాట్ ఈస్ హియర్ a1 k, b1 a2 b2, cos theta ఫార్ములా ఉంది కదా, ఏంటి ఫార్ములా cos theta? Cos theta is equal to mod of a1 a2 plus b1 b2 by root over a1 square plus b1 square root over a2 square plus b2 square. ఇంకొక ఫార్ములా ఏంటి రెండోది, tan theta is equal to mod of m1 minus m2 by 1 plus m1 m2. నేను ఇది యూజ్ చేసుకుంటా, నాకు ఈజీగా ఉంటుంది, అది యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు, ఫ్యాక్టరైజ్ అవుతుంది, ఇదైతే డైరెక్ట్గా వాల్యూస్ వస్తుందని నా ఆలోచన. సో దట్స్ వై ఐమ్ యూజింగ్ దట్స్ ఫార్ములా. సో దానికి మనకి ఇది అవసరం లేదు, స్లోప్స్ కావాలి. సో ఫ్రమ్ 1 implies slope m1 is equal to, what is the formula, slope formula minus a by b. సో minus k by 1 అంటే m1 ఎంత వచ్చింది minus k. తర్వాత ఇక్కడ the slope 2 implies slope m is m2 అనుకుందాం is equal to minus 3 by minus 1 cancel. what is m2, 3 వచ్చింది. And also given theta is equal to what, 5 by 4, which is equal to what, 45 degrees. Now tan theta is equal to mod of m1 minus m2 by 1 plus m1 m2. what is theta, 45, which is equal to mod of m1 minus k m2 minus 3 by 1 plus m1 minus k m2 అంటే 3. any doubts? what is tan 45, 1, which is equal to minus k minus 3 by 1 minus 3k, right? now we expand the mod, minus k minus 3 by 1 minus 3k is equal to what, plus or minus 1. ఒకసారి 1 తీసుకోండి ఒక వాల్యూ వస్తుంది, ఇంకో 1 తీసుకోండి మైనస్ 1 ఇంకో వాల్యూ వస్తుంది, ఫైనల్ వాల్యూస్ అన్నట్టుగా. సో కేస్ నెంబర్ 1, minus k minus 3 by 1 minus 3k is equal to 1 తీసుకుంటే minus k minus 3 is equal to 1 1 ja 1 1 3k ja minus 3k. సో మైనస్ 3k ని ఇటు తెచ్చేసేయండి, ప్లస్ 3k అవుతుంది, మైనస్ k ప్లస్ 3k is equal to 1 ప్లస్ 3 అవుతుంది. ఇది 2k is equal to 4, 2 1 ja 2 2 ja, what is the value of k, 2. ఇంకొకటి వస్తుంది కేస్ నెంబర్ 2, what is that, minus k minus 3 by 1 minus 3k is equal to minus 1. minus k minus 3 is equal to minus into plus minus 1 minus into minus plus 3k. ఇప్పుడు ఈ k ని అటు తీసుకెళ్ళండి, మైనస్ 1 అటు తీసుకెళ్ళండి, minus 3 plus 1 is equal to 3k plus k. so this is minus 2 is equal to 4k, 2 1 ja 2 2 ja, minus 1 is equal to 2k and minus 1 by 2 is equal to k. so these two are the values of the k if the angle between these two lines is given 45 degrees. any doubt here? you can go with this, that also. ఫ్యాక్టరైజేషన్ చేయాల్సి వస్తుంది, అక్కడ రెండు వాల్యూస్ వస్తాయి, రూట్స్ వస్తాయి, cos theta తో ఎప్పుడు ఫ్యాక్టరైజేషన్ వస్తుంది. now come to this formula, this question, find the equation of the straight line passing through 0 comma 0 and also passing through the point of intersection of these two అని అన్నాడు. clear, this is 1, this is 2. solution, ఈ రెండిటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతూ ఆరిజిన్ నుంచి కూడా పాస్ అవుతుందంట, ఈ లైన్ ఈక్వేషన్ కావాలి మనకి, రైట్? 0 0 నుంచి పాస్ అవుతుంది, ఇక్కడ p నుంచి కూడా పాస్ అవుతుంది, మరి p ఏంటి, we have to solve these two. so solving 1 and 2, 2x minus y plus 5 is equal to 0, x plus y plus 1 is equal to 0, this minus y plus y cancel, 2x plus x ఎంత, 3x plus 6 is equal to 0, 3x is equal to ఎంత, minus 6, then what is x is equal to, 3 1 ja 3 2 ja, x is equal to minus 2. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 లో రాస్తే 2 into minus 2 minus y plus 5 is equal to 0. సో 2 2 ja minus 4, 5 లో 4 తీసేసేయండి 1. సో minus y plus 1 is equal to 0, that implies what is y is equal to 1, ఎందుకంటే minus 1 plus 1 అయిపోయింది, y వచ్చింది x వచ్చింది, therefore the point p will become what, minus 2 comma 1 and also origin ఎంత ఉంది 0 comma 0. సో 2 పాయింట్స్ ఉన్నాయి, అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏంటి, y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. సో y minus y1 అంటే 1, ఇది x1 y1, ఇది x2 y2.
సో y minus 1 is equal to y2 minus y1 అంటే ఇలా చేద్దాం, ఇలా కాకుండా ఇలా చేద్దాం. 1 minus 0 1 minus 2 minus 0 minus 2 into x minus x1 అంటే ప్లస్ 2 ప్లస్ 2. నౌ దిస్ ఈస్ minus 2 into y minus 2y minus into minus plus 2 is equal to x plus 2. ఇది అటు తీసుకెళ్ళండి, x plus 2y is equal to 0 ఎందుకంటే 2 ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. ఇక్కడ మీరు లాజిక్ పట్టుకొని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 2 పాయింట్ లైన్ ఇచ్చాడు, ఆ పాయింట్ సాల్వ్ చేసి ఈ పాయింట్ ఆ పాయింట్కి లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు, అయిపోయింది. ఒకవేళ ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ అని అనుకో, డిస్టెన్స్ కాబట్టి ఏం చేయాలి, ఈ పాయింట్ రాగానే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఎందుకంటే ఏం అడుగుతుందో అది చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ ప్యారలల్ టు దిస్ లైన్ అన్నాడు కాబట్టి దీని లైన్ ఈక్వేషన్ 1 అనుకుందాం. అండ్ ఆల్సో పాసింగ్ త్రూ దీస్ టూ ఈక్వేషన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు కాబట్టి 2 and 3 అనుకుందాం. సొల్యూషన్ లో లెట్ రిక్వైర్డ్ లైన్ దీనికి ప్యారలల్ కాబట్టి 3x ప్లస్ 4y మైనస్ ఇది -7 కదా, ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ నెంబర్ 1. సో అదే 1 లేదా 4 అనుకుందాం. ఓకే, వాడు ఇచ్చింది 1 2 3 ఇచ్చాడు, మనకు కావాల్సింది 4 అనుకుందాం. ఈ ఫోర్త్ లైన్ అంటే వాడు ఇచ్చింది, ఇప్పుడు డయాగ్రామ్ చూస్తే వాడు ఇచ్చింది ఇలా ఉంది, మనం కనుక్కునేది ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అంటున్నాడు అంటే వాడు ఇంకొక 2 లైన్స్ ఇచ్చాడు, ఆ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుందని అంటున్నాడు ఇది. సో ఇది ఫోర్త్ లైన్, ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్, ఇది థర్డ్ లైన్. ఓకే, ఇది వాడు ఇచ్చిన లైన్, దీని ప్యారల్ లైన్ కావాలి. అది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అంటే మిగతా 2 లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ P నుంచి పాస్ అవుతుంది. సో నౌ సాల్వ్ దీస్ 2 లైన్. సాల్వింగ్ 2 and 3. What is 2? X minus 2y minus 3 is equal to 0. That is x plus 3y minus 6 is equal to 0. మీరు చూసారా ఈ క్వశ్చన్స్ లో ఎక్స్లు కానీ వైలు కానీ సేమ్ ఇస్తున్నాడు, ఎందుకంటే ఇవి లాంగ్ ఆన్సర్ టైప్ కాదు కాబట్టి. సో ఇక్కడ మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఈ రెండు క్యాన్సిల్, ఇది 3y ఇది 2y ఎంత, మైనస్ 5y, ఇది 6 ఇది 3 ఎంత, ప్లస్ 3 is equal to 0. దేర్ ఫోర్ కరెక్ట్గా తీసుకున్న వాల్యూ చూసుకోండి, -3 -6 ప్లస్ 6 అయింది, -2y ప్లస్ 3y -3y అయింది, ఈ x మైనస్ x. యా, సో -5y is equal to -3, మైనస్ మైనస్ క్యాన్సల్, y is equal to ఎంత 3/5. దీన్ని తీసుకెళ్ళండి ఈక్వేషన్ నెంబర్, దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2 or 3 లో సబ్స్టిట్యూట్ చేయండి. మనం ఎందులో 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వాట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్, x minus 2 into y అంటే 3/5 minus 3 is equal to 0. x minus 6/5 ఇది -3 is equal to 0. LCM చేయండి, x minus 6 3 5 3 -15 by 5 is equal to 0. సో x -15 -16 ఎంత, -21/5 equal to 0. therefore x equal to ఎంత 21/5. ఉన్నారా క్లాస్లో లేరా, నేను ఒక్కనే చెప్పుకుంటున్నట్టుంది. సో 2 వాల్యూస్ వచ్చాయి అంటే పాయింట్ వచ్చేసింది. వాట్ ఈస్ అ పాయింట్, 21/5 కామా 3/5 వచ్చేసింది. ఇప్పుడు పాయింట్ వచ్చింది అండ్ ఇంకేం కావాలి మనకి, ప్యారలల్ లైన్ కావాలి. ఈ పాయింట్ని తీసుకెళ్ళి ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ x ఇక్కడ y సబ్స్టిట్యూట్ చేయండి, k వచ్చేస్తుంది. సో సబ్స్టిట్యూట్ దిస్ ఇన్ 4 లోనే సబ్స్టిట్యూట్, ఇక్కడ 4 కూడా ఉందిగా, అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 3 into x అంటే 21/5 ప్లస్ 4 into y అంటే 3/5 ప్లస్ k is equal to 0. 21 3 63, 4 3 12 by ఎంత 5 ప్లస్ k is equal to 0. 63 plus 12 ఎంత 75. 75 by 5 ఎంత 15. 15 5 75. So what is the value of k? So 15 -15, ఎందుకంటే ఇది అటు వచ్చేసింది. ఇప్పుడు ఈ k వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 4లో రాయండి. వాట్ ఈస్ ఫోర్త్ వన్, 3x plus 4y minus 15 is equal to 0, which is parallel to given line passing through point of intersection of these two lines. దీనికి ఇంకొక మోడల్ కూడా ఉంది, అది మీకు సరే ఇది చేసేసాను. ఇంకో మోడల్ ఏంటంటే లాంబ్డాతో చేయొచ్చు. ఓకే ఓకే, ఇక్కడికి వచ్చేయండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ పర్పెండిక్యులర్ టు దిస్ అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు ప్యారలల్ అన్నాడు. చేయగలరా, హోంవర్క్ ఇచ్చేనా? పర్పెండిక్యులర్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఈ లైన్ 1 దీనికి పర్పెండిక్యులర్ గా ఉండాలి,
ఈ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవ్వాలి. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్. ఈ రెండింటి పాయింట్ పి నుంచి పాస్ అవుతుంది. దీనికి వాడు ఇచ్చిన ఫస్ట్ దానికి ఎలా ఉందంటే ఇది ఫోర్త్ది పర్పెండిక్యులర్ గా ఉందంట. సో వాడు ఇచ్చిన లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ ఈ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది. అంటే జస్ట్ ఇక్కడ కండిషన్ మారుతుంది పర్పెండిక్యులర్ దగ్గర, అంతే. సో ఏంటది సొల్యూషన్ లో పర్పెండిక్యులర్ లైన్ ఫర్ 1 ఈజ్ కోఎఫిషియెంట్ చేంజ్ చేయాలిగా 3x - 2y + k = 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత 4. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసి ఒక పాయింట్ వస్తుంది, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే k వస్తుంది. సో చేసేద్దాం పట్టండి. సో సాల్వింగ్ 2 and 3, వాట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్? x + 3y - 1 = 0, x - 2y + 4 = 0. x క్యాన్సిల్ కదా సబ్ట్రాక్షన్ చేస్తే. సో ఇక్కడ 3 2 అంటే ఎంత 5y - 5 = 0, y = వాట్ 1. 5 అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే కదా 2, x + 3 × y + -1 = 0. 3 లో 1 తీసేయండి 2 అటు తీసుకెళ్ళండి, x = వాట్ -2. సో x కూడా వచ్చేసింది, y కూడా వచ్చేసింది. therefore the point P will be what -2, 1, and put this in equation number 4. 3x - 2y, 3 × x అంటే -2, 2 × y అంటే 1 + k = 0. 3 2 -6, -2 + k = 0. వాట్ ఈస్ k వాల్యూ 8. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 4 లో రీప్లేస్ చేయండి. దట్ ఈస్ 3x - 2y + 8 = 0, which is the perpendicular line for the given line equation number 1 and passing through the point of intersection of these two lines. And ఇక్కడ చూడండి what is the angle between this, but find sin theta అంట. మన cos theta కి ఫార్ములా ఉంది, sin theta కి లేదు. మరి ఎలా? సింపుల్ గా మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ దీన్ని లైన్ ఫామ్ లో రాస్తున్నా, ఎల్సిఎం చేస్తే bx + ay - ab = 0 అవుతుంది. అంటే ఏబి అడవద్దు, ఇట్లా వచ్చేసింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఇదేమైతుంది ax + by - ab = 0 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ theta b యాంగిల్, therefore what is cos theta? mod of a1 a2 b1 b2 ఉంది కదా ఫార్ములా. సో a1 a2 b × a ab, b1 b2 b × a again ab, by √a1 square b1 square a square + b square, by √a1 square b square, that is a square + b square. ఎనీ డౌట్ ఇక్కడ? which is equal to ab అంటే 2ab by √a square + b square, √a square + b square. రూట్ క్యాన్సిల్ అయిపోయిందిగా, ఎందుకంటే 2 times రూట్ ఉంటే రూట్ క్యాన్సిల్. రూట్ ఏంటి? రూట్ ఏ ఇస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ అయిపోతుంది కాబట్టి. ఇది కాస్ థీటా. వాట్ ఈస్ సైన్ థీటా? వాడు అడిగేది ఏంటి? సైన్ థీటా. మనకు సైన్ థీటాకి ఫార్ములా ఉంది √1 - cos²θ, గుర్తుందా? sin² θ = 1 - cos²θ. యాక్చువల్ గా సైన్ థీటాకి ఏంటి? √1 - cos²θ, which is equal to √1 - cos²θ. ఇది కాస్ థీటా. స్క్వేర్ చేస్తే 4a² b² by a² + b² whole square. ఎనీ డౌట్? నౌ ఎల్సిఎం చేయండి. √a² + b² whole square - 4a² b² by a² + b² whole square, కరెక్ట్? విచ్ ఈస్ ఈక్వల్ టు √. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. a⁴ b⁴ + 2a² b² - 4a² b² by a² + b² whole square. ఓకేనా? సో ఇక్కడ a² b⁴ ఓకే. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే నెగిటివ్ వస్తుందిగా. √, ఇది a⁴, ఇది b⁴. ఇక్కడ -4 + 2 అంటే -2a² b²గా, బై a² + b² whole square. సో ఇక్కడ చూడండి మళ్ళీ a² + b² -2ab ఫామ్ వచ్చింది. అంటే a - b whole square కదా అది. ఇక్కడ రాస్తున్నా చూడండి. √a² - b² whole square by a² + b² whole square. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, మిగిలేదేంటి? a² - b² by a² + b² is the value of sin theta if theta is angle between these two lines. This is the short answer question. ఓకేనా? అర్థమైందా ఎలా ఉన్నాయి క్వశ్చన్స్? ఇంకా మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి 4p² + q² = a², అదొకటి ఉంటుంది. అది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాము. దాంతో స్ట్రెయిట్ లైన్స్ ఫినిష్ అయిపోతుంది. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా అన్ని కలిపి ఒక 1 or 2 వీడియోస్ లాస్ట్ లో చేద్దాం. ఓకే, ఆఫ్టర్ దసరా. థ్యాంక్ యూ. షేర్ టు మాక్సిమం.